మన 'తరుణ్ భాస్కర్' అండ్ 'ఈషా రెబ్బా' గారు లీడ్ రోల్ నటించిన మూవీ 'ఓం శాంతి శాంతి శాంతి.' మూవీ అయితే బాగుంది. ఒక డీసెంట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనరు. కానీ ఈ మూవీ వచ్చేసి మనకు మలయాళంలో 'జయ జయ జయ హే' అనే మూవీకి రీమేక్‌గా మనకు తెలుగులో తెరకెక్కించారు. ఒకవేళ మీరు గనక ఆ మలయాళం మూవీ చూసుంటే మీ మూవీ మీకు కొంచెం నార్మల్‌గా అనిపిస్తుంది. ఒకవేళ ఆ మూవీ చూడకుండా ఈ మూవీ చూస్తే మాత్రం మీకు కొంచెం మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మూవీ అయితే బాగుందనే ఫీలింగ్ వస్తుంది. నేను ఆ మూవీ చూడలేదు గనక ఈ మూవీ చూసాను కాబట్టి నాకైతే బాగుంది అండ్ నచ్చింది మూవీ అయితే. మన 'తరుణ్ భాస్కర్' గారు అండ్ 'ఈషా రెబ్బా' గారు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీరితోనే స్టోరీ ఉంటుంది. అండ్ వీరితోటే మనకు ఫన్ క్రియేట్ అవుతుంది. 'తరుణ్ భాస్కర్' గారి ప్రీవియస్ మూవీస్ ఎంత నేచురల్‌గా అనిపిస్తాయో మనకు ఈ మూవీ కూడా అంతే నేచురల్‌గా అనిపిస్తుంది. ఫన్ అయితే చాలా బాగా జనరేట్ అయింది. మూవీ స్టోరీ విషయానికొచ్చినట్లయితే శాంతి అనే అమ్మాయికి మ్యారేజ్ చేస్తారు. మ్యారేజ్ చేసిన తర్వాత తన భర్త చేతిలో తన జీవితం ఎలా నలిగిపోయిందనేది మూవీ యొక్క స్టోరీ. ఇక మనకు డైరెక్ట్‌గా చెప్పాలంటే మగవాళ్ళ చేతిలో ఆడవాళ్ళ జీవితాలు ఎలా నలిగిపోతున్నాయి, ఫ్యామిలీ తరహా కలహాలలో ఆడవాళ్ళ జీవితం ఎలా నలిగిపోతుందనేదే మూవీ యొక్క మెయిన్ పాయింట్ వచ్చేసి. ఇక ఓవరాల్‌గా మూవీ అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బానే అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ అయితే కామెడీ చాలా బాగా జనరేట్ అయింది. ఇక సెకండ్ హాఫ్‌కొచ్చేసరికి మధ్య మధ్యలో కొన్ని సీన్స్ కొంచెం నార్మల్‌గా అనిపిస్తాయి. అక్కడక్కడ కొన్ని డైలాగ్ రైటింగ్స్ ఇంకాస్త డెవలప్ చేస్తే ఇంకొంచెం బాగుండేమో అనిపిస్తుంది. ఇక ఎండింగ్‌కొచ్చేసరికి కొంచెం ఎంగేజింగ్‌గా చాలా డీసెంట్‌గా ఉంటుంది. ఓవరాల్‌గా అయితే మూవీ బాగుందనే ఫీల్‌తోనే మనం బయటకొస్తాము. మూవీలో కామెడీ కూడా ఆ రేంజ్‌లో ఉందంటే మరీ అంత రేంజ్‌లో ఉండదు. కొంచెం నేచురల్‌గా అలా అలా సాగుతూనే ఉంటుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫన్ కొంచెం జనరేట్ అవుతుంది కాబట్టి మూవీ బాగుందనే ఫీలే ఉంటుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మనం అలా అలా నవ్వుకుంటూనే ఉంటాము. ఎక్కువగా అయితే మూవీ నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేయకండి. మీకు జస్ట్ ఫన్ కావాలి, కొంచెం టైమ్ పాస్ రేంజ్‌లో కావాలనుకుంటే మూవీకైతే వెళ్ళొచ్చు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కావాలనుకునే వారికి, కామెడీ ఎంటర్‌టైనర్ కావాలనుకునే వారికి మూవీ బాగా నచ్చుతుంది. అండ్ మన 'తరుణ్ భాస్కర్' గారి మూవీస్ నచ్చే వారికి మూవీ నచ్చుతుంది. మీరు ఆల్రెడీ మలయాళం మూవీ చూసి ఉంటే మాత్రం ఈ మూవీ మీకు నచ్చకపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండ్ రొమాన్స్ గాని, క్లాస్ గాని, మాస్ గాని ఇంకేమైనా ఎక్స్‌పెక్ట్ చేస్తే మాత్రం అవి మూవీలో అయితే దొరకవు. అలాంటి వారు మూవీ చూడకపోవడమే బెటరు. ఇప్పటికైతే ఇది గైస్ 'ఓం శాంతి శాంతి శాంతి' మూవీ యొక్క రివ్యూ. ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం, జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానెల్ రెగ్యులర్‌గా ఫాలో చేస్తూనే ఉండండి. మీకు రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.